ఎన్ని చేసినా, ఎన్ని తిరుగుతున్నా, ఇంత పార్టీకి జనరల్ సెక్రటరీగా వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జ్‌గా ఉన్న మురళీధర్ రావుకి మాత్రం భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వట్లేదు. మోసం చేస్తుందా టికెట్ వాళ్ళతోనే? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో. నాకు ఒకటేసారి 2014 కరీంనగర్ సీటు విషయంలో సుమారుగా నిర్ణయం అయిపోయిన తర్వాత అప్పుడు ఉండేటువంటి ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి నేపథ్యంలో చాలామంది సీనియర్లు విద్యాసాగర్ రావు గారు సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమం లాభం వస్తుంది, మురళీధర్ రావు ఉంటే ఆ లాభం రాదు అనేటువంటి కోరికతోని ఆకాంక్షతోని మురళీధర్ రావుకు లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇవ్వలేదు. అదొకటి. ఇంకా నాకు టికెట్ ఇవ్వండి ఇక్కడ. 2019 మొన్న కూడా నా తర్వాత నేనే నేను చేయలేదు. నేను కర్ణాటక బాధ్యత నా దగ్గర ఉండింది, రాజస్థాన్ బాధ్యత నా దగ్గర ఉండింది. పార్లమెంట్ ఎలక్షన్స్లలో మీరు అన్నట్టు 3-4 స్టేట్లలో మేము ఓడిపోయినాము. ఆ పరిస్థితులలో మెజారిటీ రావాలంటే నాలాంటి జనరల్ సెక్రటరీస్ పూర్తిగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా నేను ఎక్కడ తిరిగి ఏదో కాన్స్టిట్యున్సీలో తిరిగి ఆ తర్వాత నాకు పోటీ చేస్తా అంటే టికెట్ రాలేదనేది ఏం లేదు. నేను గత 2 సంవత్సరాలు తెలుసు, అందరికీ తెలుసు, స్పష్టంగా తెలుసు. నేను మల్కాజ్గిరి పార్టీ నాయకత్వానికి చెప్పింది, అప్పటి నుంచి తిరుగుతున్నది తెలుసు. కాబట్టి అది మళ్ళీ ఇంకోటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ నాకు అసెంబ్లీలో కూడా పోటీ చేయమని అడిగిన రిక్వెస్ట్ చేసిన మల్కాజ్గిరి. భయపడ్డట్టున్నారు మీరు. ఒక విషయం గుర్తుపెట్టుకు, భయపడలేదు. ఒక ప్రజలు అందరూ కూడా మొదటి నుంచి కూడా నేను అసెంబ్లీ పోటీ చేస్తాను ఎప్పుడు అనలేదు. ఓకే. ఆయన తర్వాత నేను సీఎం పోటీలో ఉన్నారని కూడా ఎవరు అనలేరు, ఓకే. నేను కూడా అనలేదు. కాబట్టి ఇటంటే అటు అటంటే ఇటు అని నన్ను పెట్టకండి. నేను ఎప్పుడు ఆ లైన్లో ఆలోచించలేదు. ఏమైందంటే నన్ను చూస్తే మళ్ళీ కల్చర్ క్రాష్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ చూసి ఒక తిరిగా చూసి ఇంకో తిరిగా చూస్తే ఇబ్బంది అవుతుందని నేను ఆ విధంగా ఎందుకు. అంతేగాని ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ మొదటి నుంచి ఒక అవగాహన ఉంది. అందుకని నేను గత 2-3 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ఆ విధంగానే పనిచేస్తున్నాను. మీరు తిరుగుతారు కానీ ఇప్పుడు మల్కాజ్గిరి హాట్ సీట్ అయిపోయినట్టుంది బీజేపీలో. ఎందుకు అంటే గెలుస్తేనే నమ్మకం వచ్చింది. మొదలు కూల్ సీట్ అది మొదలు కూల్ సీట్ అది ఏమన్నా అది మొదలే ఆట, ఇప్పుడు ఇంకా ఆట అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. అయినా ఇంకోటి హాట్ లేకపోతే మురళీధర్ రావు ఎందుకు ఉండాలా?